హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు నేను వీడియోలో వరిపిండితోనే కరకరలాడే చేగోడలు చేసి చూపించబోతున్నానండి. ఈ చేగోడలు అనేవి చెదరకుండా పిండిని ఎలా కలుపుకోవాలో అమ్మ చేసే స్టైల్లోనే ఇంట్లోనే ఎలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేస్తే బయట చేగోడలు కొనాలని ఆలోచన రాదండి, అంత బాగుంటాయి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. ఆ మిక్సింగ్ బౌల్లో నేను చూపిస్తున్న గ్లాస్తోని 3 గ్లాసుల వరకు వరిపిండిని తీసుకోవాలండి. రెడ్ గ్లాస్ చూపించి బ్లూ గ్లాస్తో వేస్తున్నాను అనుకోవద్దండి. 2 గ్లాసులు ఒకటే కొలత. 3 గ్లాసుల వరకు వరిపిండిని అయితే వేసుకోవాలి బౌల్లోని. అలాగే మన చేగోడలు ఎక్కడైతే మిక్స్ చేసుకుంటున్నామో అదే గిన్నెలోని 3 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలండి. ఈ వరిపిండికి చేగోడలు కొలత కలుపుకోవడానికి నీళ్ళు కొలత అండి. ఒక వరిపిండి గ్లాస్కి ఒక గ్లాసు నీళ్ళండి సరిపోతాయి. ఇక్కడ 3 గ్లాసుల వరిపిండి తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వరకు వాటర్ని వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ వాటర్లోని చేగోడల రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకుంటున్నానండి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుంటున్నాను. అలాగే కారం రుచికి తగినంత అండి. మీకు రుచికి ఎంత కారం కావాలో అంత వేసుకోండి. నేను ఇక్కడ 3 టీ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు నువ్వులండి. నువ్వులు వేసుకోవడం వల్ల చేగోడల టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్లు వెన్న అండి. వెన్నని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్నాక వాటర్ అనేది బాగా మరగాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటర్ అనేది తొందరగా మరుగుతుంది. ఈ విధంగా వాటర్ మరుగుతుంది కదండి. ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. వాటర్ ఒకసారి కొంచెం టేస్ట్ చేస్తే ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుంది. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు సరిపోలేదు. 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకుంటున్నాను. ఇలా మరుగుతున్న వాటర్లో స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మనం తీసుకున్నాం కదండి వరిపిండిని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక వరిపిండిని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు అయితే పక్కన ఉంచుకోవాలండి. వరిపిండి అనేది మనకు అంతగా వేడి కొంచెం చల్లారుతుంది, పూర్తిగా చల్లారిపోకూడదు. ఈ పిండి కలుపుకునేటప్పుడు 15 నిమిషాల తర్వాత ఈ గిన్నెలో ఉన్న పిండి వేరే గిన్నెలో వేసుకుంటున్నానండి. ఇలా ఈ గిన్నెలో వేసుకున్నాక ఈ పిండి అనేది చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. కొంచెం వేడిగా ఉంటుంది, చేయి తడి చేస్తూ కలుపుకోండి. వేడిగా ఉన్నప్పుడు ఈ చేగోడల పిండి అనేది కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ముద్ద అనేది మన చేగోడల కోసం మరిగించాం కదా, ఆ గిన్నెలో పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. పిండి అనేది డ్రై అవ్వకుండా ఉండాలి. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు మనం ఆ పిండి నుంచి కొంచెం ముద్దను తీసుకోవాలండి. పెద్ద సైజ్ అంత బాలంత ముద్దను తీసుకొని ఈ పిండి అనేది ఒక 3 నిమిషాలు అనేది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలపడం వల్ల చేగోడలు చుట్టినప్పుడు మధ్యలో క్రాక్స్ రావు, పగులు రాకుండా బాగా నీట్గా వస్తాయి. ఈ విధంగా ఖచ్చితంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటే మన చేగోడలు చుట్టుకున్నప్పుడు ఈజీగా వస్తాయి. ఈ విధంగా కలుపుకున్న పిండి నుంచి ఒక చిన్న బాల్ సైజ్ అంతా ఉండని తీసుకోవాలండి. పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా అనుకోండి. పెద్ద ఉసిరికాయ సైజ్ అయితే బాల్ తీసుకొని ఇలా అరచేతితో ఇలా పామితే ఇలా సిలిండర్ షేప్లో ఇలా వస్తాయండి. మీకు కావాల్సినంత సైజులోని కావాల్సినంత లావులోని చేగోడలను చుట్టుకోండి. ఈ విధంగా రోల్ చేసుకున్న చేగోడలను చివరి 2 ఎడ్జ్లను అటాచ్ చేసుకోండి. ఇలా చుట్టుకొని ఇలా అంటించుకుంటే చేగోడల షేప్ వస్తాయండి. ఈ విధంగా అన్ని చేగోడలను రెడీ చేసి పెట్టుకోండి. ఇలా రెడీ చేసి పెట్టుకోవడంలో మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఈ డీప్ ఫ్రై కోసం 1 లీటర్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి. ఇలా బాగా వేడెక్కిన ఆయిల్లోని చేగోడలు మనం రోల్ చేసుకున్న చేగోడలని వేసుకోవాలి. ఈ చేగోడలు వేసుకున్నాక స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేగోడలను వేయించుకోండి.
ఇలా వేసుకున్న చేగోడల్లో వెంటనే కలపకండి, ఒక 2-3 నిమిషాలు అలా ఉంచేయండి. వెంటనే కలిపితే చేగోడలు బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత పుల్లతో కానీ అట్ల పుల్లతో కానీ చేగోడలు అతుక్కోకుండా అన్నీ విడదీసుకోవాలండి, లేకపోతే అతుక్కుంటాయి. ఈ చేగోడలన్నీ మీడియం టు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, కలర్ చేంజ్ అయినంత వరకు. ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల చేగోడలు అనేవి లోపల దాకా ఎగుతాయండి. చూడండి, చెగడలు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇంకా ఎగిపోయినట్టండి. చెగడలు ఎగిపోయాయని ఎలా తెలుస్తుందంటే వీటిపై బబుల్స్ వస్తాయి కదండి, ఎగిపోతే ఆ బబుల్స్ అన్నీ తగ్గిపోతాయండి. ఇప్పుడు ఈ విధంగా ఎగిపోయిన చెగడలని పుల్లతో ఇలా సహాయంతో తీసుకోవాలండి. ఇలా చిల్లి గిన్నెలో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే డ్రైన్ అయిపోతుంది. ఈ విధంగా వేగిన చేగోడలన్నీ తీసుకుని చిల్లుల గిన్నెలో వేసుకోండి. చూడండి, మంచి కలర్లో ఎగాయి. ఇలా ఎగితే పర్ఫెక్ట్గా ఎగినట్టండి. ఇప్పుడు మిగతా చేగోడలన్నీ ఈ విధంగా వేయించుకోవాలి. ఇదిగోండి, ఈ చేగోడలన్నీ నేను ఫ్రై చేసుకున్నాను. ఇలా వేగిన చేగోడలను ఒక గాలి తగిన డబ్బాలో ఉంచుకుంటే ఒక 15 నుంచి 20 రోజుల వరకు స్టోర్ అయి ఉంటాయండి. చాలా క్రిస్పీగా ఎగాయి. మీకు నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.